దేవానికి స్తోత్రములు ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ దేవ, పోయి పునరుద్ధానదిన గురించి ప్రభా, పునరుద్ధానదిన కొరకు ప్రభా, నీ ఉచిత కృపలని బలిష్టమైన రెక్కల నీడలో ప్రభా నన్ను మా సంఘ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడి దేవానికి స్తోత్రములు ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి మీ కృతజ్ఞతాస్తుతుని సన్నిధిలోనికి వచ్చున్నాం ప్రభా. ఏ యోగ్యత, ఏ అర్హత లేని మమ్మల్ని ప్రభా తండ్రిసయ్యా నీ కృపను మా పట్ల విస్తరింప చేసి ప్రభా తండ్రి. అయ్యా ఈరోజు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. వెళ్ళలేని కోట్లాది స్తోత్రాలతో ప్రభా తండ్రిసయ్యా అయ్యా నా తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు బిడ్డల ప్రభా పాటల ద్వారా తండ్రి వారికి ఇచ్చిన తలాంతుల ద్వారా స్తుతుల ద్వారా ప్రభా అయ్యా నీ నామాన్ని కనపరుచున్నారు ప్రభా. నా తండ్రిసయ్య పాడి కీర్తించున్నారు. ఆనాడు పౌలు శిలల పాటలు పాడినప్పుడు చాలా సంఖ్యలు పొందినవి ప్రభా. అదే ఆత్మతో ఇప్పటి వరకు నీ శరీరంలో పాటలు పాడి ఉన్నారు ప్రభా, కీర్తించున్నారు ప్రభా. అయ్యా నీ నామే గొప్ప కనపరచబడినట్టు నమ్ముచున్నాం ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఈ సమయంలో ప్రభు ప్రాముఖ్యముగా ప్రభా ఈ సమయంలో నీ దాసుని పక్షం నిలబడవచ్చునుగా ప్రభా. వాక్యమైన దేవ మాతో మాట్లాడండి ప్రభా. అయ్యా నా తండ్రి శైలి దాసుని సిరి చెట్టు మరుగుపరచుకోండి ప్రభా. ఏడంతర అభిషేకంతో నింపుకొని ప్రభా నోరును పూరగా వాడుకోమని ఇస్తున్నాను దేవా. కూర్చొని వాక్యం అంటే మమ్మల్ని కూడా స్వాగతం తీసుకోండి. విని బుద్ధిని గ్రహింపు మనసు అందరికీ దయచేయబడించున్నాను. తీసుకురావాల్సిన బిడ్డ కూడా త్వరపెట్టి తీసుకురండి. వచ్చిన అందరం కూడా ప్రభా శ్రద్ధాభక్తులతో వాక్తులు విని ప్రభా వాక్యానుసారం జీవించడానికి కృప చూపించబడవచ్చు. మరొకసారి మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామములో ఇస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్తామా హల్లెలూయా. రెండు చేతులు దగ్గరగా సంతోషంగా చెప్తామండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాలపు వేళ దేవుని యొక్క సన్నిధానమునకు చేరువచ్చిన మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ వందనాలే. అందరూ బాగున్నారా? మంచిగా వారం అయిపోయింది. ఓకే, మంచిది. తిన్నగా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనము ధ్యాన వాక్యంగా చదువుకుందాం. బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో ఈ 2026వ సంవత్సరం నా ప్రభా 4వ నెల ఈ 12వ తారీఖున ఈ 2వ పునరుద్ధారపు దినమున మీ సన్నిధానంలోనికి మమ్మల్ని అందరినీ క్షేమంగా మీరు తీసుకుని వచ్చారని కొరకు మీకు స్తోత్రం. ఇంతవరకు జరిగించిన కార్యక్రమాలన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు. సమయంలో ప్రభా కొద్ది నిమిషాలని మాత్రం మేము ధ్యానించుకోవడానికి సిద్ధపడుతూ ఇష్టపడుతూ ఉండగా ఈ పక్షమందరిలో పడిన నన్ను మీ సెలవు చాటును మరుగుపరచండి. మీరే నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. చదవబడిన వాక్యాన్ని అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించమని, మీరే విరచి వడ్డించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రమాణకులారా, మనం చదివిన ఈ లేఖన భాగం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వాక్యాలను మనం చదివాం. ఈ భాగంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు యెషయా భక్తుని ద్వారా యెషయి
ప్రియరా, ఈయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఈయన పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త. ఈయన ప్రియరా క్రీస్తుకు పూర్వమే ఇంచుమించుగా 740 సంవత్సరాల క్రితమే యేసు క్రీస్తు ప్రభువుల వారి యొక్క రాకడను గురించి, ఆయన యొక్క శిలువ మరణమును గురించి, అలాగే యేసు క్రీస్తు ప్రభువుల వారు ఏ విధంగా ఆయన ఆరోహణమై పరలోకానికి వెళతారో ఆ విషయాలన్నీ కూడా ప్రవచించినటువంటి ఒక గొప్ప ప్రవక్త అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రవక్త నోట అనేకమైన విషయాలు దేవుడు మానవ జాతికి అవసరమైన విషయాలను పలికిస్తూ వచ్చాడు. ప్రవక్త అనగా అర్థం ఏమిటంటే జరగబోతున్నటువంటి దానిని ముందుగానే తెలియపరిచేవాడు. ప్రవక్త అనగా ఎవరు అంటే ఏవైతే భవిష్యత్ కాలములో జరగబోతుందో దాని గురించి ముందుగానే ప్రవచింపజేసేవాడు, అనగా తెలియపరిచేవాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు మనం చదివిన ఈ 41వ అధ్యాయము 9-10 వాక్యాలలో ఒక వ్యక్తిని గురించి తాను మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏమిటంటే యాకోబు. ఏం చెప్పండి? యాకోబు. యాకోబును గురించి ఆ పై వచనములో ఆ 8వ వాక్యంలో రాయబడుతున్న మాటలు ఏమో మాట్లాడుతూ ఉన్నారు అంటే, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పుచున్నాను. నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడవద్దు, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడవద్దు, నేనే నిన్ను బలపరుతును, నేనే నీకు సహాయం చేయువాడను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తూ ఉన్నాడు. యాకోబు ఎవరు అంటే ఇంతకు ముందు అనేకమైన సార్లు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. యాకోబు అనగా ఒక మోసగాడు. యాకోబు అంటే అర్థమే మోసగాడు అని అర్థం. అందరిని మోసం చేస్తూ వచ్చాడు యాకోబు. చివరికి తన జీవితంలో పిల్లల ప్రాణభయంతో తాను పారిపోదామనుకుంటున్న పరిస్థితుల్లో దేవాది దేవుడు యాకోబును దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబును దర్శించి యాకోబుతో దేవుడు పలుకుతున్న మాట, యాకోబు, ఇదిగో నీవు ఇశ్రాయేలుగా మార్చబడుతున్నావు, నీవు ఇశ్రాయేలు అనగా ఆశీర్వదింపబడిన వాడవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదివరకు ఎవరు చెప్పండి? మోసగా. కానీ ఇప్పటి నుండి నీవు ఏం కాబోతూ ఉన్నావు అంటే ఇశ్రాయేలుగా మార్చబడబోతున్నావు, అనగా నీవు ఆశీర్వాదమునకు కారకుడవు కాబోతూ ఉన్నావు. అవునా దేవా? నీవు నన్ను ఎలా ఆశీర్వదిస్తావు? నీవు నన్ను ఎలా దీవిస్తావు? నేను ఆశీర్వాదించబడడానికి నీవు నన్ను ఎలా ఆశీర్వదించావని నేను చూడగలను అని పిల్లల యాకోబు దేవుడిని అడుగుతా ఉంటే, యాకోబుతో దేవుడు చెప్పిన మాటలు ఇక్కడ యెషయా పలుకుతా ఉన్నాడండి. ఇదిగో భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పుచున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తున్నాను, నీకు సహాయము చేయువాడను కూడా నేనే. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిజమప్పుడు ఈ మాటలో ప్రతి మాట చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. వాటన్నిటిని మనం ధ్యానించడానికి ఇప్పుడు సమయం లేదు, కానీ ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు యాకోబుతో చెప్పిన మాటలో ఒక మాట ఏమిటంటే, నేనే నీకు సహాయము చేయువాడను. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరంటండి? సహాయము చేయువాడు. దేవునికి ఇవ్వబడినటువంటి నామాల్లో ఒక నామం, ఒక పేరు ఏమిటంటే ఎబినేజరు. హెబ్రీ భాషలో ఎబినేజర్ అని దేవుడిని పిలిచారు. హెబ్రీ భాషలో పిలువబడిన ఆ ఎబినేజర్ అన్నటువంటి ఆ పేరుకు లేక ఆ మాటకు అర్థం ఏమిటంటే సహాయపు రాయి, అనగా సహాయకుడు. ఈరోజు పిల్లరా ఈ మాటను మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ యాకోబుతో దేవుడు అంటున్న మాట, ఇదిగో నీకు సహాయం
నేనే. యజమాని పిల్లరా, యాకోబుకు దేవుడు సహాయం చేసి మోసగాడిగా ఉన్న యాకోబును దేవుడు ఆశీర్వాదములకు కారకుడిగా చేసి దేవుడు యాకోబుతో ప్రేరా ఆయన తోడై ఉండి యాకోబుకు సహాయం చేసి యాకోబును ఎంతగా ఆశీర్వదించాడు అంటే యాకోబులో నుండే ప్రేరా యేసు ప్రభువారు జన్మించేటట్లుగా మోసగాడిని ఆశీర్వాదములకు పాత్రుడిగా చేసి ఆ సంతానములో నుండే యేసు ప్రభుల వారి ఈ భూలోకములో జన్మించారండి. గట్టి ఒకసారి స్తోత్రం చెప్పండి. అంతగా యాకోబును దేవుడు ఆశీర్వదించాడు, అంతగా యాకోబును దేవుడు దీవించాడు, అంతగా యాకోబుకు దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. ఈరోజు పిల్లరా అదే సహాయకుడిగా ఆయన మనకును సహాయం చేయడానికి ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నాడండి. ఈరోజు అటువంటి దేవుడు మరి మనకు సహాయం చేయాలి అంటే మనం ఏం చేయాలి? 3 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. క్లుప్త ప్రసంగాన్ని మీకు తెలియపరుస్తాను ఈరోజు. మొదటిగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు కీర్తన గ్రంథములో 115వ కీర్తన 9 నుండి 11 వాక్యాల వరకు రాయబడిన మాటను మనం చదువుకుందాం. 115 9 నుండి 11 వాక్యాల వరకు. ఇశ్రాయేలు వారలారా, యెహోవాను నమ్ముకొనండి, ఆయన వారికి సహాయం, వారికి కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనండి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచండి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. పిల్లలు మనం చదివిన ఈ 3 వచనాల్లో 3 మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటి మాట మనకి ఏం కనబడుతూ ఉన్నదంటే ఇశ్రాయేలీయులారా అనే మాట కనబడుతుంది. రెండవ మాట మనకి ఏం కనబడుతూ ఉన్నదంటే అహరోను వంశస్థులారా అనే మాట కనబడుతుంది. మూడవ మాట మనకి ఏం కనబడుతూ ఉన్నదంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారలారా అనే మాట కనబడుతుంది. ఈ 3 మాటలతో పాటు మనకు కనబడుతున్న ఒకే ఒక్క మాట ఏమిటంటే మీరు యెహోవాను నమ్ముకోనండి. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మొదటిగా మనకు కనబడుతున్న మాట ఏమిటంటే ఇశ్రాయేలు వారలారా మీరు యెహోవాను నమ్ముకోండి. రెండవదిగా కనబడుతున్న మాట ఏమిటంటే అహరోను వంశస్థులారా మీరు యెహోవాను నమ్ముకోనండి. మూడవదిగా మనకు కనబడుతున్న మాట ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా మీరు యెహోవాను నమ్ముకోనండి. దేవుని స్తోత్రం కలుగును. ఎందుకు నమ్ముకోవాలయ్యా అని అడిగితే అక్కడే జవాబు దొరుకుతుంది. ఆయనే వారికి సహాయము, ఆయనే వారికి కేడము. చెప్పండి హల్లెలూయా. ఎందుకు నమ్ముకోవాలి? ఆయనే వారికి సహాయము, ఆయనే వారికి కేడము. అందుకనే మీరు నమ్ముకోవాలి. ఇశ్రాయేలీయులారా, అహరోను వంశస్థులారా, ఇదిగో దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారలారా మీరు ఆయనను గనుక నమ్ముకొనగలిగితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మీకు కూడా సహాయం చేస్తాడు, మీకు కూడా కేడముగా ఉంటాడు. పాడుతూ ఉన్న కదా అనేకమైన పాటలు. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు వైపే నేను చూస్తున్నానయ్యా, నీవే మా ధైర్యమయ్యా అని భక్తుడు పాడినట్లుగా ఈ ఉదయకాలపు వేళ ఈ మాటలను ధ్యానిస్తున్నటువంటి మన జీవితాల్లో పిల్లల ఇదిగో యాకోబుకు సహాయం చేస్తున్న దేవుడు ఆయన మనకు కూడా సహాయకుడిగా ఉండి మనకు సహాయం చేయాలి అంటే మొదటిగా మనం చేయవలసిన పని ఆయనను మాత్రమే మనం నమ్ముకునే వారంగా ఉండాలి. మనుషులను నమ్మకూడదండి, మనుషులను నమ్మకూడదు. కీర్తన గ్రంథములో మీరు చూడగలిగితే 118వ కీర్తనలో 8వ వాక్యములో అలాగే 146వ కీర్తనలో 3వ వాక్యములో రాయబడుతున్న మాట ఏమిటంటే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 146:3
మనుషుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, కనుక వారిని మీరు నమ్ముకోవద్దు. మనుషులను మనం నమ్మకూడదండి. మనుషులు ఈ రోజు మంచివారిగా ఉంటారు, తెల్లవారితే చెప్పరే వారి మంచితనం ఎటు వెళ్ళిపోతుంది. మనుషులు ఈ రోజున నమ్మకస్తులుగానే కనబడతారు, మరుక్షణము వారి నమ్మక ద్రోహులుగా మారిపోతారు. మనుషులు ఈ రోజున వారు బాగా నమ్మకమైన వారిగానే మనకు ఉంటారు, మరుక్షణమే వారు నమ్మక ద్రోహులుగా మారిపోయి నమ్మక ద్రోహాన్ని జరిగిస్తూ అవసరమైతే నమ్మిన వారిని సహితం నట్టేట ముంచేస్తారు. కనుక మనుషుడు నమ్మదగిన వాడు కాడండి. మనుషుడు నమ్మదగిన వాడు కాడు. కనుక మనము మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే, అధికారులను నమ్ముకొనుట కంటే, నాయకులను నమ్ముకొనుట కంటే, ప్రభుత్వాలను నమ్ముకొనుట కంటే మనందరికీ సహాయం చేయగలిగిన వాడు, మనందరికీ కేంద్రముగా ఉండగలిగిన వాడు, ఏ పరిస్థితిలోనైనా మనతో అండగా తండ్రిగా ఉండి నడిపించగలిగిన వాడు మన ప్రభు అయినటువంటి యేసయ్య మాత్రమే. నమ్మిన వారు గట్టిగా చెప్పండి. ఆయన మనల్ని ఎన్నడూ ఎడబాసేవాడు కాదు. ఆయన మనల్ని ఎన్నడూ మోసం చేసేవాడు కాదు. ఆయన మనల్ని ఎన్నడూ పిల్లల దూరం పెట్టేవాడు కాదు. ఆయన నమ్మించి నమ్మక ద్రోహం చేసేవాడు కాదు. ఆయన నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. నమ్మదగిన దేవునిగా ఆయన మనకు ఉన్నాడు కనుక ఇంతవరకు మనం ఎంతైతే నమ్మామో దానికి మరింతగా మనం నమ్మే ప్రయత్నం చేయాలి. ఇంతవరకు ఎంతగా ఆయన విశ్వాసం ఉంచామో మరింతగా ఆయన విశ్వాసం ఉంచే ప్రయత్నం మనం చేయగలిగితే, అదిగో యాకోబుకు సహాయకుడిగా ఉన్న దేవుడే ఈ రోజున నీకు నాకు మనందరికీ ఆయన సహాయకుడిగా ఉండి మనను ముందుకు నడిపే దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. చెప్పట్లలో ఇంతవరకు ఆదుకున్నావు, నన్నింతవరకు ఆదుకున్నావు, నన్నింతవరకు ఆదుకున్నావు. మనందరికీ సహాయం చేయుటకు ఆయన సరిపోయిన వాడు కనుక ఆయన యందు మనం ఏం చేయాలి అని లేఖనం తెలియపరుస్తూ ఉన్నదంటే ఆయన యందు మనం నమ్మకం ఉంచాలి. ఏముంచాలి చెప్పండి? నమ్మకం ఉంచాలి. రెండవదిగా పిల్లరా మనం చేయవలసిన పని ఏమిటంటే, ఒకసారి లేఖన భాగాన్ని చూడండి త్వరగా. కీర్తనల గ్రంథములో నుండి 33వ అధ్యాయము 21వ వాక్యం అండి. కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 21వ వాక్యం. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయమును కేడమునై ఉన్నాడు. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవదిగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు రెండవదిగా మనం ఏం చేయాలి అంటే, దేవుడిని నమ్మినటువంటి మనము, ఆయన యందు నమ్మిక ఇచ్చినటువంటి మనము రెండవదిగా మనం ఏం చేయాలంటే ఆ నమ్మిక ఇచ్చిన దేవుని యొక్క మనము కనిపెట్టుకొని ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకొని ఉండాలి అనగా అర్థం ఏమిటంటే
ఎదురు చూస్తూ ఉండాలి. ఇవన్నీ పర్యాయ పదాలు. కనిపెట్టుకోవడం అనగా అర్థం ఏంటంటే ఆశపడుతూ, ఎదురు చూస్తూ, ఇవన్నీ పర్యాయ పదాలండి. కనిపెట్టుకోవాలి, కనిపెట్టాలి, ఎదురు చూడాలి, ఆశ కలిగి ఉండాలి. లేఖనంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు లేఖనంలో రాయబడుతున్న మాట ఏమిటంటే ఆశ కలిగిన వారి ప్రాణాలను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తృప్తిపరుస్తాడు. ఎవరైతే దేవుని కొరకు ఆశపడతారో, ఎవరైతే దేవుని కార్యాల కొరకు ఆశ కలిగి కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క కార్యాల కొరకు ప్రేమ నమ్మకముతో ప్రేమ నిరీక్షణ కలిగి దేవుని వైపు చూస్తూ ఉంటారో వారి జీవితంలో తప్పక ఆయన కార్యములు చేయగలిగిన దేవుడు అయి ఉన్నాడండి. హల్లెలూయా. ఎలా ఈ మాట మీరు చెప్పగలరు పాస్టర్ గారు అంటే ఒక ఆధారాన్ని మీకు చూపెడతాను చూడండి. అబ్రహామును గురించి మీ మదిలోకి జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడే, అంటే అసలు ఆశంటూ కనబడినప్పుడే, ఆశ లేని చోట దేవుడిని నమ్మాడు. ఆ ఆశను దేవుడు తనలో కలుగు చేసి, ఆ ఆశను దేవుడు రేకెత్తించి, ఆ ఆశ ద్వారా అబ్రహాము జీవితంలో మోడువారిపోయిన తన జీవితాన్ని దేవుడు పిల్లరా ఫలవంతంగా మార్చి ఆశీర్వాదకరంగా చేసేస్తాడండి. లేఖన భాగాన్ని ఒకసారి చదవండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యం అండి. చదవండి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక ప్రమాదమి 100 ఏళ్ల వయసు గలవాడైంది. అప్పటికి అతని శరీరము తన శరీరము మృతతుల్యమైనట్లును, శారా గర్భము మృతతుల్యమైనట్లును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి ఏం చేయాలా? సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందేను. గట్టిగా చూడండి, అబ్రహాము గురించి రాయబడుతున్న మాట నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, తన దేహమంతా కూడా, తన భార్య దేహమంతా కూడా మృతతుల్యమైనట్టుగా కనబడినప్పుడు, పిల్లలు కలుగుతారన్న ఆశ లేనప్పుడు, అబ్రహాము దేవుని వైపు చూసి నా దేవుడు ఏదైనా చేయగలిగిన వాడే, నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పి ఆయన దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని వైపు చూడగా దేవుడు పిల్లల మృతతుల్యమైనటువంటి అబ్రహాములో నుండి, శారమ్మలో నుండి దేవుడు పొన్నంటి కుమారుని అబ్రహాము ఒడిలో ఉంచాడండి. గట్టిగా చప్పట్లు దేవుని స్తోత్రం చెప్పొచ్చేమో. హల్లెలూయా. ఆయనకు ఏదైనా సాధ్యమే, సాధ్యం. అందుకని అక్కడ మనం చదువుతున్న మాటలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని నమ్మాడు. అందుకనే దేవుడు అబ్రహాము నిరీక్షణను చూసి అబ్రహాము జీవితంలో కార్యములు జరిగించాడు. ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులరా, నా ప్రియమైన దేవుని సంఘమా, మన జీవితంలో కూడా కనిపెట్టుకొని ఉండడం అనగా ఎదురు చూడడం అనగా నిరీక్షించడం, ఆశ కలిగి దేవుని కార్యం కొరకు అలా ఎదురు చూడడం చాలా ప్రాముఖ్యమైనదండి. ఈ రోజున జరుగుతున్న పొరపాటు ఏమిటంటే నిరీక్షణ కలిగి ఉండవలసినటువంటి వారు తొందరపాటును కలిగి ఉంటున్నారు. అందుకే ఈ రోజున కార్యాలను చూడలేకపోవడానికి కారణం, నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టవలసిన వారు నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టడంలా తొందరపడిపోతున్నారు. ఇంకా ఎందుకు కార్యం జరగదు, ఇంకా ఎందుకు అనుకున్న కార్యాలు జరగడం వల్ల, ఇంకా ఎందుకు అనుకున్న ఆశీర్వాదం రావడం వల్ల, ఇంకా ఎందుకు అని దేవుని యొక్క కార్యాల కొరకు కనిపెట్టవలసిన మీరు కనిపెట్టకుండా తొందరపడిపోయి ఆ యొక్క ఎప్పుడు జరుగుద్ది, ఆ యొక్క ఎప్పుడు వస్తుంది అంటే
అంతా నీ ఇష్టమేనండి. నమ్మడం నీ ఇష్టమే, అడగడం నీ ఇష్టమే, ఈ కార్యం జరిగించడం కూడా నీ ఇష్టమేనండి. రోజుకు పొద్దున్నే వస్తుందా, రోజుకి సాయంత్రం వస్తుందా? ఇప్పుడు నా పూలు వస్తే వస్తుంది, జీతం వస్తే వస్తుంది అని చెప్పి మనం పని చేయకుండా కూర్చున్నాం అనుకోండి, జీతం అనుకూలంగా వస్తుందా? రాదు. మనకు ఒక నమ్మకం ఉంది. మనకున్న నమ్మకం ఏంటంటే ఈ నెలంతా కనుక నేను కష్టపడితే ఆఖరి రోజు అనగా నెల ఆఖరి రోజు నాకేం వస్తుంది? జీతం వస్తుంది. రోజంతా ఎండనక వాననక మనం కష్టపడితే కానీ సాయంత్రానికి ఏమొస్తుంది? కూలి వస్తుంది. అలానే దేవుని యొక్క సువార్త పనిలో మనం కష్టపడవలసినటువంటి, సహకరించవలసినటువంటి బాధ్యత ప్రభు మనందరి మీద పెట్టారు. దేవుని ఒకవేళ ఈ విషయం మీకు అర్థం కాకపోతే ఈ రోజునైనా మీకు అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే మీకు బోధించునుగాక. మనము సువార్త పనిని చేయాలి అన్నది పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన, లేక పరిశుద్ధాత్మ యొక్క ఏర్పాటు అండి. అందుకని పౌలు గారు అంటాడు, ఒకసారి మీరు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయంలో 16వ వాక్యాన్ని చదవండి ఒకసారి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు గారు ఏమంటున్నారండి? సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, ఒకవేళ గనుక నేను సువార్తను ప్రకటింపకపోతే నాకేం కలుగుద్ది? శ్రమ కలుగుద్ది. కనుక ఇప్పుడు నేను ఏం చేయాలంటే, నేను ఇష్టపడి దానిని అనగా దేవుని యొక్క సువార్త పనిని నేను చేసిన యెడల నాకేం దొరుకుద్ది? చెప్పాలి. ఏం దొరుకుద్దండి? జీతం దొరుకుద్ది. దేవునికి స్తోత్రం కలుగుతుందా? ఇప్పుడు నీకైనా నాకైనా మనకి అందరికీ సువార్త పనిని మనం చేస్తున్నప్పుడు మనకు జీతం ఇచ్చేది ఎవరు? అది వాంటి గారి. మీకు అర్థం కాలేదనుకుంటా, మనం అడుగుతున్నా చెప్పండి. ఇప్పుడు మీరైనా నేనైనా మనం అందరము ఈ సువార్త పనిని జరిగిస్తున్నప్పుడు, ఈ సువార్త పనిలో మనం సహకరిస్తున్నప్పుడు మనందరికీ జీతం ఇచ్చేది ఎవరు? చెప్పట్లేదు అందరూ. యేసయ్య అన్నవాళ్ళు గట్టిగా చెప్పండి. నిజమేనా? మేము ఎందుకు పని చేయాలి? మేము ఎందుకు సహకరించాలి? మేము ఎందుకు కష్టపడాలి? మాకు వచ్చేది ఏంటంట? ఈరోజు తెలుసుకో. ఏంటంట అంటున్నావు కదా, ఆ ఏంటంటే అదేనంట దేవుడు నీకు ఇచ్చే జీతం అంట. అర్థమైన గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన నీకు జీతాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన నీకు జీతం ఇవ్వాలి అంటే ఆ జీతం వచ్చే సమయం దాకా నువ్వేం చేయాలి? ఆయన అప్పగించిన పనిలో నమ్మకంగా పనిచేయాలి. హల్లెలూయా. జీతం ఊరికి వచ్చేదండి, కష్టపడాలి, పని చేయాలి. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాము. మూడవ మాటగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాము, ఆ సహాయకుడైన దేవుడు మనకు సహాయం చేయాలి అంటే మూడవదిగా ఆయన సువార్త పనిలో మనమందరం కూడా సహకరించి, మనమందరం ఏకీభవించి, మనమందరం ఏకాత్మ కలిగి ఆయన సత్య సువార్తను బోధించగలిగితే ఆయన నిశ్చయముగా తన జీతాన్ని మనకు అనుగ్రహింప చేస్తాడండి. ఒక భక్తుడు ఇలా పాడాడు, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేస్తామా? ఏం చేస్తున్నాం మనం? ఏం ప్రయాసపడుతున్నాం మనం? ఏం సహకరిస్తున్నాం మనం? ఒక్కరినైనా ఒక ఆత్మనైనా
రక్షించానా, నీకై వెలిగించానా. ఎందుకు చేయాలండి? ఎందుకు వెలిగించాలండి? ఎందుకు రక్షించాలండి? ఆయన ఏం చేస్తాడని నేను ఇలా చేయాలండి అని అంటావా? ఏం చేయాలి చెప్పు? నీకు ఏం అనుగ్రహించాలో చెప్పు. ఈ భక్తుడు పాడుతూ అంటాడు, ఇల్లు నిచ్చావయ్యా, వాహనము నిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా, ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపచేసావయ్యా, ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఇన్ని ఇచ్చిన నిన్నే నేను గణపరచానా, సోమరినైపోయానా. ఇన్ని ఇచ్చిన నిన్నే నేను గణపరచానా, నిన్నెదిరించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు ఆయన నీకు ఏం చేయాల? ఆయన నీకు ఏమి ఇవ్వాలా? ఒకవేళ నువ్వు అంటావా, ఇవన్నీ నా కష్టం ద్వారా సంపాదించుకున్నానండి అంటావా? ఒకవేళ నువ్వు అంటావా, ఇవన్నీ నేను చెమటోడ్చి కష్టపడుకున్నావని అంటావా? ఇవన్నీ నేను చెమటోడ్చి కష్టపడి నేను సంపాదించుకున్నానండి, ఇది నేను కట్టిన ఇల్లండి, ఇది నేను సంపాదించుకున్న వాహనం అండి, ఇది నేను సంపాదించుకున్న పొలం అండి, ఇది నేను సంపాదించుకున్న ప్రేమ తోట అండి, ఇది నేను 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 అని నీవు అంటావా? అయితే ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయి. ఇవన్నీ సంపాదించుకోవడానికి నీకు ప్రాణం ఇచ్చింది ఎవరు? ఇవన్నీ నువ్వు కలిగి ఉండడానికి నీకు ఆయుష్నిచ్చింది ఎవరు? ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నాయని చెప్పుకోవడానికి, ఈ రోజున భూమి మీద బ్రతకమని నీకు బ్రతుకునిచ్చింది ఎవరు? ఒక్కసారి కనుక ఆ ప్రాణమిచ్చిన దేవుడు, ఆ ఆత్మనిచ్చిన దేవుడు, ఆ బ్రతకమని సెలవిచ్చిన దేవుడు తానిచ్చినటువంటి ప్రాణమా ఒక్కసారి తిరిగి నా యొద్దకు రా అని ఆయన అంటే, నువ్వు సంపాదించినదంతా ఏమైపోతుంది? నువ్వు కలిగి ఉన్నవన్నీ ఏమైపోతాయి? రోజున అనేక మంది ఈ వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. నేను కష్టపడ్డానండి, నేను చెమటొచ్చానండి, నేను రెక్కల ముక్కలు చేసుకొని నేను ఇంత చేసి అంత చేశా అని చెప్పి పిల్లలు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ రోజు పిల్లల ఎక్కడ ఉండి ఈ మాటలు వింటూ ఉన్నా ప్రభు పెద్ద నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇదిగో అసలు నీకు ప్రాణమిచ్చింది ఆయన కదా, నీకు బ్రతుకమని సెలవిచ్చింది ఆయన కదా, ఇంతవరకు నీకు భూమి మీద బ్రతకడానికి మోకాలిచ్చింది ఆయన కదా. మరి ఆయన కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? కేవలం ఆయన ఇచ్చిన వాటిని అనుభవిస్తూ, ఆయన ఇచ్చిన వాటితో సంతోషపడుతూ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నావా, లేక ఆయన కొరకు నీవేమైనా చేస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ ఉదయకాలం వేళ ఈ మాటలు ఆలోచిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన నమ్మదగిన వాడు, మనకు సహాయం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నవాడు. నీవు నేను నమ్ముకొని ఆరాధిస్తూ ఉన్నా మన ప్రభు అయినటువంటి యేసయ్యా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన సహాయం చేయడానికని ఈ రోజున ఈ క్షణం కూడా ఆయన ఇష్టపడుతూ ఉండగా ఆయన సన్నిధిలో మనం మోకరించుదాం, ప్రార్థన
చేద్దాం. ప్రభువా, ఇదిగో నువ్వు సహాయకుడవని, మాకు ఏమైనా చేయడానికి నువ్వు సరిపోయిన వాడవని ఈరోజు నీ వాక్కు ద్వారా మాకు జ్ఞాపకం చేస్తావయ్యా. కనుక మాకు సహాయం చేయండి అయ్యా. నీ సాక్షిగా జీవించడానికి నీ కొరకు ఏదైనా మేము చేయగలుగుటకు మాకు సహాయం చేయండి అయ్యా. మమ్మల్ని బలపరచండి అయ్యా, మమ్మల్ని ధైర్యపరచండి అయ్యా. ఎబెనేజరా, నీవు సహాయం లేకుండా మేము ముందుకు ఒక్క అడుగు వేయలేమయ్యా. ఒక్క క్షణం ఈ భూమి మీద మేము బ్రతికి ఉండలేము నాయన. కనుక మాకు సహాయం చేయండి. అడుగుదాం అందరూ నోరు తెరచి అయ్యా మాకు సహాయం చేయండి అయ్యా. మా సహాయకుడకు నీవయ్యా, మాకు సహాయం చేయగలుగుటకు సరిపోయిన వాడవు నీవయ్యా. కనుక మాకు సహాయం చేయండి అయ్యా. అడుగుదాం అందరూ నోరు తెరచి ప్రభువా 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 మాకు సహాయం చేయండి అయ్యా. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసయ్యా, మమ్మల్ని దాటిపోవద్దయ్యా. నీ సహాయం లేనిదే మేము ఏమీ చేయలేమయ్యా. మేము వట్టివారమయ్యా, మట్టివారమయ్యా, నిమిత్త మాత్రులమయ్యా. అంతలో కనబడంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి వారమయ్యా, నీటి బుడగ వంటి వారమయ్యా. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనయ్యా. మాకు సహాయం చేయండి అయ్యా, మాకు సహాయం చేయండి అయ్యా. అని చిన్నలు పెద్దలు అందరూ ప్రభు సన్నిధిలో ప్రభు సహాయం కోరుకుంటుండగా మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారు పిల్లరా. ప్రభు సహాయం కోరుకుంటున్నా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించడానికి నేను ఇష్టపడుతూ మీ కొరకు ప్రార్థించాలని నేను ప్రేరేపింపబడుతూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు నాయనా. ఉదయకాలపు వేళ ఎబెనేజరా, ఇదిగో నేను మీకు సహాయకుడనని నీ వాక్కుగా మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఇదిగో ఎంతమంది అయితే అయ్యా మీ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నారో అటు వారందరికీ నిశ్చయముగా యేసు నామములో నీ సహాయము అందులోగాక, నీ సహాయము వారికి దొరుకునుగాక, నీ సహాయము వారు పొందుకుందురుగాక, నీ సహాయము ద్వారా వారి జీవితములలో ప్రభువా నూతనమైన మేలులు, నూతనమైన కార్యములు వారు చూడగలుగుదురుగాక. సహాయము చేయండి అయ్యా. మమ్మల్ని అందరినీ బలపరచండి అయ్యా, మమ్మల్ని అందరినీ ధైర్యపరచండి అయ్యా. మీ దక్షిణ హస్తము చాపి మా చేతిని పట్టుకొని మమ్మల్ని ముందుకు నడిపించి నిత్య రాజ్యము కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్.